నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోట తెలంగాణ. చాలా ఇంతమంది కూడా చెప్పా, చాలామంది ప్లాట్స్ కొనేటప్పుడు నా అడ్వైస్ తీసుకుంటున్నారు. వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, వెంచర్లో కొనేటప్పుడు ఫస్ట్ వెంచర్లో లేఅవుట్ చూసుకోండి. రేరా అంటారు, హెచ్ఎండిఏ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఈ వెంచర్స్ కొనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అప్రూవల్ ఉందా లేదా చూసుకోండి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టీపీఓ, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు వాటి మీద గ్రీన్ సిగ్నేచర్స్ వేస్తాడు. హెచ్ఎండిఏలో లేఅవుట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి. నాకు ఒక కేసు వచ్చింది మధ్య, కోర్టులో రేపు ఉంది, హైకోర్టులో ఉంది. హెచ్ఎండిఏలో వాడు ఏం చేశాడంటే ఒక 200 ప్లాట్లు అమ్మేశాడు ఎవడో వెంచర్. నా క్లయింట్ దానికి వచ్చేసరికి కరెక్ట్గా వాడి లాస్ట్ ప్లాటు అక్కడ, తర్వాత వాడికి వేయలేదు, దారి లేదు. మరి అతనికి దారికి పోతే అదా ఎలా పోతాడు బయటికి? మొత్తం రోడ్ క్లోజ్ అయిపోయింది, అక్కడితో అతను రోడ్ క్లోజ్ అయిపోయింది. చెప్తున్నాను జాగ్రత్త. ఎవరైనా సరే వెంచర్ కొనేటప్పుడు, ప్లాట్లు కొనేటప్పుడు బౌండరీస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో సరి చూసుకోండి. హద్దులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అవి చూసుకోండి ఫస్ట్ హద్దులు. ఒకవేళ రోడ్డుకి మధ్యలో తీసుకొని రోడ్డు చివరిలో ఎండ్లో తీసుకుంటే ఆ రోడ్డుకి ఒకసారి రోడ్ కట్ అయిపోతుంది. ప్రభుత్వం కప్పుకొని ఏదైనా ప్రాజెక్ట్ పెట్టాలనుకోండి, ఆ రోడ్డు మధ్యలో కట్ అయిపోతుంది. కట్ అయిపోతే వీడు కాంపెన్సేషన్ అడిగితే ఇవ్వరు. ఇదిగోరా రేపు రా పోరా అని తిప్పిస్తుంటారు. కాబట్టి వెంచర్లో కొనేటప్పుడు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది అంటే, ఎవడైతే మీకు ఆ భూమి అమ్ముతున్నాడో అతని యొక్క డాక్యుమెంట్స్ ఫస్ట్ వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది, మొత్తం వెంచర్ బుక్ ఉంటుంది. లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, 30 years లింక్ డాక్యుమెంట్ ఉందా లేదా సరిగ్గా చూడండి. తర్వాత ప్రాపర్టీ మీకు అమ్ముతున్నాడు, సేల్ డీడ్స్ మొత్తం 10 సేల్ డీడ్స్, సుమారుగా 10 సేల్ డీడ్స్ చూడండి. ఎవరెవరి దగ్గర కొన్నాడు, తర్వాత మీకు దాకా వస్తుంది ఆ సేల్ డీడ్. మీకన్నా ముందర సేల్ డీడ్ ఎవరిది, అదే రికార్డులో ఉందా లేదా చూడండి. రెవెన్యూ రికార్డ్స్ అతని పేరు ఉందా లేదా చూడండి. వీళ్ళు కావాలని చేస్తారు, డూప్లికేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. మీకు తెలియదు ఇవన్నీ. నేను చాలామంది నా దగ్గరికి అడ్వైస్ వస్తున్నా చెప్తున్నా. వాళ్ళకి వెంచర్ గురించి చాలామంది నా దగ్గర వస్తారు, నా అడ్వైస్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాపర్ అడ్వైస్ ఇస్తున్నా. కొనే ముందర ప్రాపర్టీ కొనే ముందు మీరు లక్షలు పెట్టుకుంటున్నప్పుడు తొందరపడకండి. డాక్యుమెంట్స్ అని ప్రాపర్గా చూసుకోండి. అతను ఇచ్చే వెంచర్ అమ్మేవాడు లేఅవుట్ ప్లాన్ ఉందా లేదా చూసుకోండి, హెచ్ఎండిఏ ప్లాన్ ఉందా వేసుకో, రేరా ఉందా లేదు, ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయా లేదు చూసుకున్న తర్వాత మీరు కొనండి. చూసుకోకుండా మరో తొందరపడి కొనకండి. ఒకవేళ 1 ఎకరా భూమి కొంటే సేల్ డీడ్ చూసుకోండి, ఈసీలో పెట్టండి, రెవెన్యూ రికార్డ్స్ రావాలి, మ్యూటేషన్ చేసుకోవాలి, ధరణిలో రావాలి, ఇవన్నీ ఎక్కాలి. కోట్ల రూపాయలు పెట్టి ఎకరాలు కొంటున్నప్పుడు ఇవన్నీ లేకుండా మ్యూటేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఇంతకుముందు వీడియోలో చెప్పా, మ్యూటేషన్ చేయించుకోండి. మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ రావాలి. ఇది వచ్చిన తర్వాత మీరు పేమెంట్ ఇస్తాను, 50% ఇవ్వండి, 50% అన్నీ చేసిన తర్వాత ఇవ్వండి. మ్యూటేషన్ మీకు చేసి పెట్టాలి. పట్టాదారు పాస్బుక్ మీకు గ్రీన్ ఇప్పుడు లేటెస్ట్గా డిజిటల్ గ్రీన్ పట్టాదారు పాస్బుక్ వస్తుంది, ఆ పాస్బుక్ మీరు పెట్టుకోండి. ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు వెంచర్లో కొనేటప్పుడు ఒకసారి మీరు ఎవరైనా అంటే దయచేసి నా అడ్వైస్ తీసుకోండి. నా కాంటాక్ట్ నెంబర్ ఇలా ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. మీకు నేను చక్కటి సలహా చెప్తాను, సరైన ప్రాపర్ అడ్వైస్ ఇస్తాను. ఎవరు కూడా భయపడకండి. వెంచర్లో కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.